ఇది డే 9. ఇది పవర్ యొక్క లా 9. ఈ ప్రపంచంలో ఒక కఠినమైన నిజముంది. నువ్వు ఎంత బాగా మాట్లాడినా, ఎంత సత్యం నీవైపు ఉన్నా, వాదన చేసేవాడు ఎప్పుడూ ఓడిపోతాడు. కాని చర్యలు తీసుకునేవాడు చరిత్రలో నిలిచిపోతాడు. లా 9 చెబుతుంది, వాదనలతో గెలవకు, నీ చర్యలతో గెలువు. ఎందుకంటే మాట గాయపరుస్తుంది, కాని పని నిశ్శబ్దంగా ఎదుగుతుంది. మాట శత్రువులను పెంచుతుంది, కాని పని గౌరవాన్ని పెంచుతుంది. నువ్వు ఎన్నిసార్లు ఇలా చేశావు? నీ అభిప్రాయం తప్పు అనిపించినప్పుడు గంటలు తరబడి వాదించావు. నిజం నిరూపించాలని గట్టిగా మాట్లాడావు. చివరికి ఏమయ్యింది? సంబంధం చెడిపోయింది, శక్తి తగ్గిపోయింది, గెలుపు రాలేదు. లా 9 ఇక్కడే నిన్ను ఆపుతుంది. ఇది నిన్ను ఇలా చెబుతుంది, వాళ్ళు నువ్వు తప్పు అని అనుకోని, కాని నువ్వు విజయంతో సమాధానమివ్వు. ఒక రాజు ఉన్నాడని ఊహించుకో. అతన్ని అందరూ తక్కువగా చూశారు. అతని నిర్ణయాలను హేళన చేశారు. అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏ వాదన చెయ్యలేదు, ఏ వివరణ ఇవ్వలేదు. ఒక్కరోజు అతడు తన పనితో, తన గెలుపుతో, తన విజయంలో అందరి నోలు మూయించాడు. ఇదే లా 9 యొక్క నిజమైన శక్తి. నీ పేరు గురించి వాదించకు, నీ విలువ గురించి చెప్పుకోకు. నీ శక్తిని చాటడానికి గొప్ప గొప్ప మాటలు అవసరం లేదు. నీ ఫలితం చాలు, నీ గెలుపు చాలు. నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది? క్యాస్ట్లో నిన్ను తక్కువగా మాట్లాడితే వాదించకు, టాప్ మార్క్ తెచ్చుకో. ఆఫీస్లో నిన్ను అనగదొక్కితే గొడవ చెయ్యకు, ప్రమోషన్ తీసుకో. జీవితంలో నిన్ను అవమానిస్తే వివరణ ఇవ్వకు, విజయంతో సమాధానమివ్వు. వాదన నిన్ను తాత్కాలికంగా తేలిక చెయ్యొచ్చు, కాని పని మాత్రమే నిన్ను శాశ్వతంగా గొప్పవాడిని చేస్తుంది. ఈరోజు నీకు ఒక ఛాలెంజ్. ఎవరైనా నిన్ను తక్కువగా చూసినా, నీ అభిప్రాయాన్ని అపహాస్యం చేసినా, ఈరోజు వాదించకు. నిశ్శబ్దంగా నీ పనిని రెట్టింపు చెయ్యి. నీ ఫలితమే నీ గొప్ప సమాధానం కావాలి. గుర్తుంచుకో, మాటతో గెలిచినవాడు ఒకరోజు ఓడుతాడు, చర్యలతో గెలిచినవాడు జీవితాంతం గెలుస్తాడు. ఇది డే 9. ఇది లా 9. రేపు డే 10 మరింత శక్తివంతంగా రాబోతుంది. వెనక్కి వెళ్ళి డే 1 నుంచి ఇప్పటివరకు ఉన్న అన్ని లాస్ చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ పవర్ జర్నీని మిస్ అవ్వకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఆన్ చేయండి. నీ మాటలు కాదు, నీ పని ఈ ప్రపంచాన్ని మార్చాలి.